శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు మరోసారి బాంబు బెదిరింపు కలకలం రేపింది. యుఎస్ వెళ్లే విమానంలో బాంబు ఉందంటూ మెయిల్ వచ్చింది. ఇక న్యూయార్క్ నుంచి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చినట్లు అధికారులు గుర్తించారు. తనిఖీల తర్వాత ఫేక్ మెయిల్ గా తేల్చారు. బ్రేకింగ్ చూస్తున్నాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు మరోసారి బాంబు బెదిరింపు కలకలం రేపింది. యుఎస్ వెళ్లే విమానంలో బాంబు ఉందంటూ మెయిల్ వచ్చింది. ఇక న్యూయార్క్ నుంచి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చినట్లు అధికారులు గుర్తించారు. తనిఖీల తర్వాత ఫేక్ మెయిల్ గా తేల్చారు. ఓవరాల్ ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ మణికంఠ అందిస్తారు. మణికంఠ, నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, 2 సార్లు ఈ ఫేక్ మెయిల్ రావడం, బాంబు బెదిరింపులు రావడం, ఈ వరుసగా ఎందుకు జరుగుతోంది, ఏంటి అసలు? పవన్, శంషాబాద్ విమానాశ్రయానికి మరోసారి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. అమెరికాకు వెళ్లే విమానాల్లో బాంబు ఉందంటూ ఈ బెదిరింపు మెయిల్ అయితే వచ్చింది. విమానాలు టేకాఫ్ అయిన 10 నిమిషాల్లోనే బాంబు పేలుస్తామంటూ గుర్తు తెలియని ఆగంతకులు ఈ మెయిల్లో అయితే పేర్కొన్నారు. బాంబు పేలకుండా ఉండాలంటే ఖచ్చితంగా తమకు $1 మిలియన్ డబ్బులు చెల్లించాలంటూ ఆ మెయిల్లో నిందితులు డిమాండ్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. దీంతో అప్రమత్తమైన శంషాబాద్ ఎయిర్పోర్ట్ సిబ్బంది విమానాశ్రయంలో అన్ని ప్రాంతాలతో పాటు అలాగే యుఎస్ కు వెళ్లే విమానాల్లో బాంబు స్క్వాడ్ తో పాటు డాగ్ స్క్వాడ్ తో సిబ్బంది తనిఖీలు అయితే చేపట్టారు. ఎలాంటి బాంబు ఆనవాళ్లు లేకపోవడంతో ప్రస్తుతం ప్రయాణికులు, ఎయిర్పోర్ట్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. నకిలీ బాంబు మెయిల్ గా అయితే అధికారులు అయితే గుర్తించారు. ఈ బాంబు బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని కూడా ప్రస్తుతం అధికారులు గుర్తించారు. న్యూయార్క్ చెందిన జాస్పర్ పకాట్ అనే వ్యక్తి బాంబు బెదిరింపులకు మెయిల్ పంపినట్లు అధికారులు అయితే గుర్తించారు. ఈ ఘటనపై ఇప్పటికే ఎయిర్పోర్ట్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు అయితే చేపట్టారు. ఈ ఒక్క ఏడాదే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు 20కి పైగా బాంబు బెదిరింపు కాల్స్ తో పాటు మెయిల్స్ వచ్చినట్లు అధికారులు అయితే వెల్లడించిన సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. తరచుగా ఈ బాంబు బెదిరింపులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ తో పాటు అలాగే విమానాలకు కూడా తరచుగా రావడంతో ప్రస్తుతం ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. నిన్న ఉదయం 3 విమానాలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో నిన్న కూడా గందరగోళ సిచ్యువేషన్ ఏర్పడింది. ముఖ్యంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఫ్రాంక్ఫర్ట్ నుంచి హైదరాబాద్ కు వస్తున్న లుఫ్తాన్సా ఫ్లైట్ తో పాటు లండన్ నుంచి హైదరాబాద్ కు వస్తున్న బ్రిటిష్ ఎయిర్వేస్ అలాగే కన్నూరు నుంచి హైదరాబాద్ కు వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో బాంబు పెట్టినట్లు నిన్న కూడా గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్స్ పంపించారు. దాంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది రన్వే పైనే 3 విమానాలను ఆపి పూర్తిగా తనిఖీలు చేసినప్పటికీ ఎలాంటి బాంబు లేకపోవడంతో అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ నకిలీ బాంబు బెదిరింపులతో ప్రస్తుతం ప్రయాణికులతో పాటు అలాగే అధికారులు కూడా గందరగోళానికి గురవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ మణికంఠ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.